అగ్ని పరీక్ష 4వ భాగం. 3వ భాగంలో చిదానందం గారు మురళి చనిపోయిన బాధతో, ఇక శాంతికి సంబంధాలు కుదరడం లేదు అన్న వ్యధతో కొన్నాళ్ళు దేశాటన చేసి రావాలని భావించి యాత్రలకి బయలుదేరుతారు. కథ కొనసాగుతుంది. చిదానందం గారు వార్దా చేరుకుని తన చిరపరిచితుడు మిత్రుడు అయిన మూర్తిగారింటికి చేరారు. మూర్తిగారి ఇల్లు పెద్ద భవంతి కాదు, పెంకుటిల్లు కాదు. చల్లని తోటలో ఒక కుటీరం. అంతా తాటివాసాలు, మట్టి గోడలు, తాటాకులతో నిర్మించిన ప్రశాంతి కుటీరం. ప్రకృతి వస్తువులతో నిర్మించిన నిర్మల కుటీరం. ఇంటికి చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, చల్లని నీరును సమభావనతో గొప్ప బీద అనే తారతమ్యం ఎరగని పసిపాప నవ్వల. అది సృష్టికే మహావరం. ఆ వాతావరణం మనోహరం. చిదానందం గారి పిలుపు గొంతు ధ్వని చెవులో పడగానే మూర్తిగారు లోపల నుండి ఒక్క ఉదుటున వచ్చి, ఓహో ఆనందం, దాదా, ఎన్నాళ్ళ కనబడ్డావు? ఏమిటి, మమ్మల్ని మన ఆశ్రమాన్ని కూడా మర్చిపోయావా? మరి అలా చిక్కిపోయావు? ఏదైనా మనోవ్యధ ఏమిటి? నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంటి దగ్గర అంతా కులాసానా అని ప్రశ్నించారు ఆయన. మూర్తి అభిమానానికి, ఆప్యాయతతో కూడిన పలకరింపుకు చిదానందం గారి హృదయం ఆనందంతో పరవశించింది. ప్రయాణంలో ఆయన పడిన శ్రమ అంతా మర్చిపోయారు. ఏమిటయ్యా మాట్లాడావు? అసలు మాటలే మర్చిపోయావా ఏమిటి అనే ఆశ్చర్యాన్ని కనపరిచారు మూర్తిగారు. చిదానందం గారు ఆప్తమిత్రుని ప్రియవచనాలకు అప్రయత్నంగా కళ్ళు స్రవించసాగాయి. అక్కడే నేలన నీరసంగా కూలబడ్డారు. ఏమిటి ఆనందం అన్నారు మూర్తిగారు ఆశ్చర్యంగా. మళ్ళీ ఆయన నోట మాట రాలేదు. పేరు ఆనందం, తీరు విషాదం. బాగానే ఉంది వరస అన్నారు మళ్ళా మూర్తిగారు. మాట్లాడవేం, అలా దుఃఖపడుతున్నావు? ఏమిటి, ఆరోగ్యం ఎలా ఉంది అనే ఆతృత ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. కొంతసేపటికి తమాయించుకొని చిదానందం గారు, మూర్తి, నీకు తెలియదా? అవునులే, నేనెవ్వరికీ రాయలేదు. నా మురళి చనిపోయాడు. కాదు కాదు, గాంధీ గారిని దర్శించొస్తానని వెళ్ళిపోయాడు. మళ్ళా దుఃఖంతో పూడిపోయింది ఆయన గొంతు. నోట మాట రాలేదు. 5 నిమిషాలు గడిచాయి. చిదానందం గారి కళ్ళ నుండి 5 కడవల కన్నీరు స్రవించిపోయింది. మూర్తిగారు అంతా అర్థం చేసుకున్నారు. ఒక ప్రశ్న. ఒక పక్క వీటికన్నా ఏటికన్నా కన్నీటికి పదునెక్కువ. ఆనందం గారి కన్నీరు మూర్తిగారి గుండెల్ని చీరేస్తోంది. ఆస్తి అంతరించిపోయిన బెంగ అంతకన్నా అధికం. కన్న కొడుకు పోయాడు. ఆనందం, విచారించకు. ఎన్నాళ్ళైంది? ఎంత పనైందిరా? అసలు మాటైనా తెలియలేదే. ఏం సుస్థి చేసింది? నిజంగా కొడుకు కాదోయవాడు, వజ్రం అని ఓదార్చారు. కొంతసేపటికి తెప్పరిల్లి తేరుకున్నారు ఆనందం గారు. మంచి ఎండవేళ వచ్చావు, ముందు చల్లని నీళ్లు స్నానం చేయి అంటూ నూతివైపుకి దారి తీశారు. గంగాళంలో చన్నీరు, కళ్ళ నుండి కన్నీరు. కన్నీటికన్నా కన్నీరే ఎక్కువ. అసలు ఆయన గాంధీ అనుచరులు. ఎక్కువగా ఆహార పదార్థాలు, అపక్వ పదార్థాలే తింటారు. రాత్రిపూట పూర్తిగా పండ్లే తింటారు. ఏదైనా మితాహారమే. అది ఆనందం గారి నియమం. ఆ విషయం మూర్తిగారికి తెలుసు. కొందరు గొప్ప వ్యక్తులు కొన్ని సందర్భాలలో మనకు తారసపడుతుంటారు. ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాం. వారికి కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలను ప్రాణాధికంగా ప్రేమిస్తారు. అసువులనైనా వదులుకుంటారు కానీ ఆశయాలు వదులుకోరు. మూర్తిగారిని, ఆనందం గారిని తీసుకుందాం. ఇంట్లో సుస్థిలు వచ్చిన ప్రకృతి వైద్యం అనే నియమాలు. వారిని గాంధీ ఆశ్రమవాసులనే అంటారు. ఆనందం గారు కూడా పూర్తిగా అదే తత్వంలో మనిషి కావడం చేత వారిద్దరికీ ప్రాణస్నేహం, దూర బంధుత్వం కూడా ఉంది. ఇద్దరి స్వభావాలు ఒకటే. మనుషులు ఇద్దరు కానీ మనస్సు ఒక్కటే. స్వరూపాలు వేరు కానీ స్వభావం ఒకటే. అందుకే వారు ఆప్తమిత్రులయ్యారు. స్నానం చేసి స్థిమితపడ్డాక మూర్తి కొన్ని మంచి రకం పండ్లు, ఏదో పలహారం, తగు మాత్రంగా అన్నం స్వయంగా వడ్డించి దగ్గరే కూర్చున్నారు. భోజనమయ్యాక ఇరువురు చల్లని నేల మీద చాపవాల్చి విశ్రమించి మాటల్లో దిగారు. అసలు సుస్థి ఏం చేసింది? టైఫాయిడ్. మరి వైద్యలోపమా? కాదు, ప్రకృతి వైద్యం. గుణం కనపడలేదా? ఎంత మాత్రం. మరి పోనీ ఇంగ్లీష్ వైద్యం చేయించకపోయావా? అది ససేమిరా వీల్లేదన్నాడు. ప్రకృతితోనే వచ్చింది, అలాగే పోవాలన్నాడు. కాదని ఎంత చెప్పినా, నాన్న, నేను గాంధీ తాత ముందు ప్రమాణం చేశాను నాన్న, నీ అడుగుజాడలలో మసలుతానని, నీ సిద్ధాంతాలే తప్పక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆచరిస్తానని. అంచేత నేనా మందే తాగడన్నాడు. నేను కూడా అంత బలవంతం చేయలేదు. అంతకుముందే మా ఊళ్ళో గూడెంలో హరిజన బాలురకు 2కి ఇలాగే వస్తే నేనే వెళ్ళి ప్రకృతి వైద్యం చేసి వాళ్లకు కొంచెం తృప్తి కలగాలని హోమియోపతి వైద్యం చేసి వచ్చేవాడిని. బాగానే తగ్గి హాయిగా లేచి తిరుగుతున్నారు.
అది చూసి మురళి కూడా, నాన్న, వాళ్ళని ఏ దేవుడు కాపాడాడో ఆ దేవుడే నన్ను కాపాడుతాడు. వాళ్లకు డాక్టర్ రావాలంటే డబ్బు లేదని ఏడిస్తే ఎవరు దిక్కయ్యారు? ఆ రోజు నేను గాంధీ తాతను స్మరించి నీ దయ ఉంటే అప్పుడు బ్రతుకుతారు అనుకున్నా. నా మాటలు విన్న గాంధీ తాత ఫోటోలోంచే చిన్న నవ్వు నవ్వి తప్పకుండా తగ్గుతుందన్నాడు అంటూ చెప్పేవాడు. ప్రకృతి వైద్యం ప్రపంచంలో లేదనేవాడు. వాడి నమ్మకం వాడిది, అంతే అన్నాడు ఆనందం గారు. ఆప్తమిత్రుని ముందు ఆయన తన ఆవేదనను వెళ్ళగక్కసాగారు. కుమారుని స్మృతులు ఆయన గుండెను చీరివేయసాగాయి. కాల్చిన వాత కంటే కడుపుకోత భయంకరమైనది, బాధాకరమైనది. ఆప్తమిత్రుడైన మూర్తిగారి ముందు ఆనందం గారు తన బాధను వెళ్ళగక్కసాగారు. జీవకోటికి రోగాలు వస్తే వైద్యం లేకుండా తగ్గటం లేదా? తనకి కూడా అలాగే తగ్గుతుందని చెప్పేవాడోయ్. వాడు మంచివాడు. వాడి మొర విన్నాడు గాంధీజీ. నాకు అంత భక్తి ఏది నా మొర ఆలకించడానికి? నాన్న, గాంధీ తాతను వెళ్ళి చూడాలి, మాట్లాడాలి. మన దేశంలో జరుగుతున్న అన్యాయాలని అన్నీ చెప్పాలి. వాళ్ళందరూ మంచివాళ్లుగా మారాలంటే ఏం చెయ్యాలి తాతయ్య అని అడిగి నేర్చుకురావాలి అనేవాడు. అందుకే వెళ్ళాడు నా మురళి. ఎప్పుడో దిగొస్తాడు. దేశాన్ని, దేశ ప్రజల్ని గాంధీజీ ఆదేశం ప్రకారం సరిదిద్దుకుంటాడు. ఒక్కడే రాడోయ్, గాంధీజీని వెంట పెట్టుకునే వస్తాడు అంటూ తలుచుకుని బాధపడసాగారు. కొంచెం చల్లబడ్డాక ఇరువురూ కలిసి ఆశ్రమం వైపు నడిచారు. ఆనందం గారు తన కూతురి వివాహం విషయం తెచ్చారు. పెళ్లికి తొందర ఏమిటి అన్నారు మూర్తిగారు. చాలా తొందరగా సంబంధం చూడాలి అని ఆనందమనగా, మన ఆశ్రమం దర్శించడానికి వచ్చేవారు మంచి ఆదర్శాలు కలవారే ఉంటారు. నేనెవరినైనా తప్పక చూస్తాను. దానికి నువ్వేం బెంగపడకు. నీ ఆరోగ్యం చాలా వరకు పాడైనట్లు కనపడుతున్నావు. నువ్వు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి విశ్రాంతి తీసుకో అన్నారు మూర్తిగారు. వాడి స్నేహంలో దినాలు క్షణాలుగా కాలం గానంలా సాగిపోయింది. విషాదాన్ని మరవగలిగారు. 4 రోజుల తరువాత ఆనందం గారిని మూర్తిగారు సేవాగ్రామ్కి తీసుకుని వెళ్లారు. ముందుగా గాంధీ కుటీర్ని దర్శించి తమ శ్రద్ధాంజలి అర్పించుకున్నారు. క్రమంగా ఆశ్రమాన్నంతటినీ దర్శించారు. అక్కడ ప్రశాంత వాతావరణం, నిజమైన దీన దుఃఖితులకు జరుగుతున్న సేవ చూస్తుంటే ఎటు చూసినా చల్లని సేవా తత్పరతతో నిండినట్లు కళ్లకు కట్టినట్టుంది. అక్కడే కస్తూర్బా హాస్పిటల్లో ఆనందం గారి దేహాన్ని కూడా పరీక్ష చేయించారు మూర్తిగారు. అప్పుడే ఆనందం గారు ఇల్లు, పిల్లల్ని మర్చిపోయి పూర్తిగా మహాత్మా గాంధీ సన్నిధిలోనే ఉన్నట్లు ఫీల్ కాగలిగారు. దుఃఖం ఆయనకి దూరమైంది. శాంతి, విశ్రాంతులు చేరువైనాయి. చావు సకల సమస్యలను పరిష్కరిస్తే కాలం అన్ని గాయాలను నయం చేస్తుంది. ఇదో జీవిత సత్యం. స్నేహం బాధలను మరిపిస్తుంది. చిత్తశుద్ధి, నిస్వార్థ బుద్ధి మానవుణ్ణి మహనీయుడిగా చేస్తుంది. బాధలు గాథలతో విసిగి వేసారిపోయిన ఆనందం గారికి ఆ ఆశ్రమం చక్కని ఆశ్రమాన్నిచ్చింది. అదో భూతల స్వర్గం. అప్పటికి ఇల్లు వదిలి వచ్చి 15 దినాలు గడిచినా అలా అనిపించినంత మనశ్శాంతి కలిగింది. సేవాగ్రామ్లోని గాంధీజీ సాధనను చూస్తుంటే ఆనందం గారికి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. మురళి గాంధీజీ పుస్తకాలు, ఆయన స్నేహతత్పరత మీద ఆయన అనునాయులు రాసిన పుస్తకాలు చదివి వార్దా వెళ్ళి గాంధీజీ సేవాగ్రామును దర్శించాలనే కోరిక తన తండ్రికి చెప్పిన గడియలు. అది విని, అవును నాన్న, తప్పకుండా వెళ్ళాలి అని శాంతి కూడా మురళి కోరికను బలపరచడం జ్ఞాపకానికి వచ్చి కళ్ళు చెమర్చాయి. ఆ చక్కని ప్రశాంత నిలయంలో, ఆ చల్లని వాతావరణంలో ఆయన అన్ని బాధలను మరిచారు. అది ఆయనకు మరో జన్మనిచ్చింది. శాంతి ప్రశాంతులు ఆయన సొంతమైనాయి. నిజమైన మానవ సేవలో ఎంత ఆనందం, సంతృప్తి ఉన్నాయి. నిజంగా సేవాగ్రామ్లోని సేవా సమితుల్ని చూచాక ఆయనకి అనిర్వచనీయమైన శాంతి, తృప్తి లభించి కొంతవరకు తన బాధల్ని మర్చిపోగలిగారు. జీవిత కర్తవ్యాన్ని తెలుసుకున్న పరమ త్యాగిలా శాంతి చిత్తులు, త్యాగనిరతులు కాగలిగారు. తాను ఇంతవరకు కొంత మటుకు త్యాగనిరతితోనే జీవించినట్లు సంతృప్తి చెందారు. మిగతా తన జీవిత కాలం కూడా వ్యర్థం కాకుండా తన కర్తవ్య పాలన చెయ్యాలనుకున్నారు. గాంధీజీ పూర్తి ఆదర్శాలను నిర్వహించాలని నిశ్చయించారు. కర్తవ్య పాలన నిజంగా శాంతిప్రదాయిని అనుకున్నారు. ఆరోగ్యం కూడా ఇదివరకు కంటే మెరుగుగా ఉన్నట్లు కనిపించింది. ఇప్పుడు ఆయన వృద్ధుడు కాదు, సిద్ధుడు, వ్యక్తి కాదు, మహాశక్తి. అమ్మా, నాన్న ఉత్తరం రాశారు అంటూ సావిత్రి ఒక్క పరుగున లోపలికొచ్చి తల్లికి కవర్ అందించింది. మహాలక్ష్మి కవరు కళ్ళకద్దుకొని, శాంతి, విప్పి చదవమ్మా అంది. శాంతి ఆనందంగా కవరు చింపి చదవనారంభించింది.
క్షేమం అని పైన రాసిన 2 అక్షరాలు వారికి మనశ్శాంతిని, మహదానందాన్ని కలుగజేశాయి. శాంతి చదవసాగింది. అమ్మా శాంతి, మీ అందరకు నా ఆశీస్సులు. ఇక్కడ నేను కులాసాగానే ఉన్నాను. నా మిత్రుడు మూర్తి ఇంట్లో నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది. అతని చల్లని వచనాలు, వెచ్చని ఆదరణ హృదయానికి ఉపశాంతి కలిగిస్తున్నాయి. ఆహార నియమాలు ఇంకా వేరే చెప్పాలా అమ్మా? నా ఆరోగ్యం కూడా ఇదివరకు కన్నా మెరుగ్గా ఉంది. ఈ ప్రదేశంలో ఆ మనిషినే కాదనిపిస్తోంది. ముఖ్యంగా వార్ధాలోని గాంధీజీ ఆశ్రమాన్ని చూసి వచ్చాను. ఒక్కసారేమిటి, ఎన్నోసార్లు దర్శించి వచ్చాను. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా సేవాగ్రామును దర్శించకుండా వెళ్ళలేరు. ఇదే గాంధీజీ ఆదర్శాల ఆలయం. కాశీలో విశ్వేశ్వరుని ఆలయం, పండరీపురంలో రంగనాథాలయం దర్శనం చేసుకున్నట్టే ఇక్కడ సేవాగ్రామ్ చూడందే ప్రజలు వెళ్ళరు. ఎప్పుడైనా మీ అందరినీ కూడా తీసుకుని వచ్చి తప్పక చూపిస్తాను. అయినా కొంత తృప్తికి ఏవేవి చూశానో, ఎలా ఉన్నాయో కొంచెం రాస్తాను. ప్రశాంతమైన వాతావరణం, శ్రామికులే గాని సోమరులే లేని ప్రదేశం, పెద్ద విశాలమైన ఆవరణ, కొన్ని ఎకరాల స్థలం, చక్కని ప్రదేశం, బాపు కుటీర్, ఆది నివాస్, కస్తూరిబాయి హాస్పిటల్. ఈ హాస్పిటల్లోనే నేను ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకున్నాను. ఇక్కడ నిజమైన మానవ సేవను కళ్ళారా మాధవ సేవగా చూడవచ్చు. బజాజ్ వాడి, ఇక్కడ దేశనాయకులు వచ్చి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లు జరుపుకునేవారు. గాంధీ గారి సమయంలో ఇందులోనే ఒక పక్క గెస్ట్ హౌస్ కూడా ఉంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చాచా నెహ్రూ మొదలైన వారంతా ఇక్కడే బస చేసేవారు. ఇది మరో స్వర్గం, నవయుగ దేవాలయం. ఏ సమస్య జరిగినా, ఏ సందర్భంలో అయినా అనేక మంది సమావేశమయ్యేందుకు అనువైన స్థలం. అంతా గాంధీజీ అనుచరులే. ఆచరణ వారికి ప్రాణ సమానం. ప్రముఖ నాయకులందరూ కూడా వచ్చినప్పుడు ఇక్కడే బస చేసి కమిటీ మీటింగ్స్ జరుపుకునేవారు. శిక్షా మండలి కూడా ఉంది. ఇందులో సైన్స్ కాలేజీ ఉంది. ఇంకా అనేకమైన విద్యాశాఖలు, హాస్టల్స్ కూడా ఉన్నాయి. నిర్మాణ కార్యక్రమానికి నిర్వచనం ఈ ప్రదేశం. గాంధీజీ జ్ఞానమందిరంలో ఆయన రాసిన పుస్తకాలు, ఇంకా మంచి మంచి ఇతర లిటరరీ, పొలిటికల్, సోషల్ సైన్స్కి సంబంధించిన పుస్తకాలు ఎన్నెన్నో ఉన్నాయి. చాలా వరకు నేను ఈ లైబ్రరీలోనే కాలం గడుపుతున్నాను. ఇంకా ఎంతో ఉంది రాయడానికి, కానీ ఇప్పటికే చాలా పేజీలు నిండాయి. ఇంకొక ముఖ్యమైన మగన్ సంగ్రహాలయాన్ని వివరించి రాసి ముగిస్తాను. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి కార్యక్రమాన్ని తలపెట్టి ఆచరించి చూపే అద్భుతమైన ఆలయం. ముందు మగన్ సంగ్రహాలయం అంటే పేరుని బట్టి నాకేం అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి కొంతైనా గ్రహించగలిగాను. మగన్ సంగ్రహాలయం అంటే ఇది ఒక పెద్ద కుటీరం, ఒక ఖాదీ పరిశ్రమకు, కుటీర పరిశ్రమకు నిలయం. సువిశాల స్థలంలో విశాల భవనం. ఈ భవనంలోని మధ్య హాలులో ఇరువైపులా గ్రామీణ పరిశ్రమలు కలవు. భవన ప్రవేశంలో 2 అపూర్వ చాళుక్య శిల్ప లక్షణాలు యక్షుడు, యక్షిణి స్వరూపాల్లో ఉన్నాయి. ఇవి ఈ కుటీర పరిశ్రమ ఆలయానికి సంరక్షకుల్లా ఉన్నాయి. 2 ఖద్దరు శాఖలో చాలా రాట్నాలున్నాయి. అక్కడ మగన్ చర్కా ఉంది. దాని మీద కుట్టు మిషన్ లాగా 9 గంటకు 1000 గజాల నూలు తీయవచ్చు. ఇందులోనే అంబర్ చర్కాలు కూడా కలవు. గ్రామ పరిశ్రమలకు ఉపయోగించే పనిముట్లు మొదలైన పదార్థాలు కూడా ఉన్నాయి. దీనిని సందర్శించిన గ్రామీణులు వారి గ్రామాలను తీర్చిదిద్దుకోగలుగుతారు. చెక్కబరిచిన పల్లెసీమ చల్లని ఒక స్వర్గసీమ అని నిరూపిస్తారు. ఎందరో పారిశ్రామికులు, ఎన్నో పరిశ్రమలు. పాటుపడితే బాగుపడతాం, పాటుపడిన రోజున బాగుపడకపోవడం ఎవరితరం అనిపిస్తుంది ఈ ప్రదేశాన్ని చూస్తే. అచ్చట తర్ఫీదు పొంది తమ తమ గ్రామములలో కుటీర పరిశ్రమలు నెలకొల్పుటకు ఇది ఒక బోధనా కేంద్రంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. బాపు ప్రకృతి పరిసరాల్లో జీవించాలనే ఆదర్శం గ్రామీణ జీవితంలో ఉండాలి. ఆయన ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు. బాపు కుటీరం ఒక చిన్న గది, వరండా మాత్రమే. ఆయన ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేయడం, బౌద్ధమత సందేశం చదివేవాడు. అన్ని మత గ్రంథాలలోంచి ప్రార్థనలు చేయించేవాడు. మానవ సేవే మాధవ సేవ అని, దరిద్ర నారాయణుడని బాపు సందేశం. ఆయన ఉద్దేశంలో ఆకాశమే ప్రజలందరికీ ఏక ఇంటి కప్పని, అందుచేత ఆరుబయటే ప్రతి ఆశ్రమవాసి కూడా వచ్చి ప్రార్థన చెయ్యాలని ఆయన ఆదర్శం. ఆహార విహారాల్లో నియమ పద్ధతి. అంతర్జాతీయ వ్యక్తులు కూడా సేవాగ్రామంలో బాపూజీ కుటీరంలోనే ఆయన్ను కలుసుకుని రాజకీయ వ్యవహారాలు మాట్లాడేవారు. సేవాగ్రామం నుండి బాపు ప్రపంచానికి వెలుగుబాటలు చూపి శాంతి పూజలను ప్రసరింపచేసి అహింసా ఋషి అయి అమరత్వాన్ని అందుకున్నాడు. అమ్మా శాంతి,
అందుకే నీ పేరు కూడా అలా శాంతి ప్రవక్త బాపు అని శాంతి అని పెట్టాను. ఇంకా చాలా చెప్పవలసినవి ఉన్నాయి. నేను త్వరలోనే వస్తాను. ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఇప్పటి వరకు ఉండలేదు కనుక త్వరలో రావాలని నా హృదయం. పిల్లల్ని చూడాలని తహతహలాడుతోంది కనుక ఇంకొద్ది రోజుల్లోనే నేను వచ్చేస్తున్నాను. నాకు కూడా తోచట్లేదు. నాన్న లేని ఇల్లు చీకటి గుయ్యారంలా ఉంది అంటూ బాధపడి రాశావు. అమ్మా, తప్పక తొందరగా వచ్చేస్తున్నాను. డాక్టర్ కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు. అమ్మకి ఉత్తరం చదివి వినిపించు. నా గురించి బాధపడవద్దని, నేను క్షేమంగా ఉన్నానని చెప్పు. బాపూజీ జన్మించినది మన దేశం, పచ్చని దేశం భారతదేశం. మనం బాపూజీ వారసులం, శాంతివాదులం. సత్యం, అహింస, శాంతి మన పంచ ప్రాణాలు. నాకు సుఖశాంతులు ఇక్కడనే లభించాయి. ఈ విషయాలన్నీ అమ్మకు చదివి వినిపిస్తావు కదూ. ప్రేమతో మీ నాన్న చిదానందం. అంత శ్రద్ధగా అక్కడి విశేషాలన్నీ కళ్ళతో చూసినట్లు రాసిన ఉత్తరం చదువుకుని శాంతి ఉత్తరం మడిచి అలమార్లో పెట్టింది. త్వరలోనే నాన్న వస్తున్నందుకు హృదయం సంతోషపడింది. అయినా డాక్టర్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమనడం ఏమిటి అన్న విషయం కలత పెట్టసాగింది. తనకు కలిగిన అనుమానం నిజమేనని బాధపడింది. ఇంకా నాన్న ఎప్పుడొస్తారా అని నిమిషాలు ఘడియలు లెక్కించసాగింది. ఆమె మనసులో ఏదో అనుమానం. ఆ అనుమానం పెనుభూతమై అపరిమితంగా బాధించసాగింది. తండ్రికి ఎలా ఉందో అని. తనకు ఆవేదన అంతా ఇంతా కాదు. తలుపు ఎవరో కొట్టిన చప్పుడు విని శాంతి గబగబా పరిగెట్టి వెళ్ళి తలుపు తెరిచింది. ఆ క్షణంలో నాన్న తరపున ఉండి వచ్చిన వారు నాన్నే అనుకుంది. తలుపు తెరవగానే వినాయక రూపంలో ఇంటి పురోహితుడు అవధాని గారు ప్రత్యక్షమవగానే మనసు చివుక్కుమంది. రండి గురువుగారు అంది. అమ్మా, గురువుగారు వచ్చారు అని తల్లిని పిలిచింది. మహాలక్ష్మి మర్యాదగా భుజం మీద పైట నిండా కప్పుకుంటూ వచ్చి రండి అంది. అవధాని గారు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చొని బొడ్డులో దోపిన పొడుంకాయ తీసి కొంచెం పొడుం పట్టించి పీల్చి, ఏమ్మా, మరబ్బాయి ఎప్పుడొస్తాడు? ఈరోజు నేను ధర్మపురం వెళ్తున్నాను పని మీద. జమీందార్ గారు నన్ను తప్పకుండా ప్రశ్నిస్తారు. మీ సంబంధం గురించి ఏం చెప్పను అని ప్రశ్నించారు. ఏముందండి బాబుగారు, ఆయన ఊళ్ళో లేరని చెప్పండి. అంతేనా? అంతే మరి. ఈ విషయం మీరు ఆలోచించలేదా? ఆలోచించాం. మరి ఏం నిశ్చయించారు? నిశ్చయించాల్సింది వారే. మరి వాళ్ళకి నేనేం చెప్పను? పని మీద దూరం వెళ్ళారని, వచ్చాక ఆలోచించాలి అని ఎలా చెప్తే బాగుంటుందో అలా మీరే చెప్పండి. అంతకన్నా నేనేం చెప్పగలను అంది అర్ధోక్తిగా. సరేనమ్మా, అయితే అబ్బాయి ఎప్పుడొస్తాడో రాయలేదా? ఉత్తరం రాశారు కానీ ఆ విషయం రాయలేదంటావా? రాయలేదండి. ఉత్తరాలు వస్తున్నాయి కానీ పలానా రోజు వస్తున్నానని రాయలేదు. అంతలో అబద్ధాలాడడం తెలియని శ్రీధర్ వచ్చి రాశారు కదమ్మా అన్నాడు. అంతా ఆవులిస్తే పేగులు లెక్కిస్తారు. అఖండుడైన గురువుగారు ఆవులించకుండానే లెక్కిస్తారు. ఆయన తల పంకించాడు. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు శ్రీధర్. శాంతి సైగలు చూసి ఆగిపోయాడు. అదేనండి, రాశారు కానీ ఏ రోజు వచ్చేది తేదీ రాయలేదు అంది. సరేనమ్మా, వస్తాను. అయితే అబ్బాయి రాగానే కాస్త నువ్వైనా నచ్చజెప్పమ్మా. ఆ అబ్బాయికేం ఈ క్షేపంలా ఉంటాడు. బోలెడు ఆస్తి, డబ్బు, చదివే కాస్త తక్కువ. ఇంత ఆస్తి కొన్ని తరాల దాకా తరగదని మళ్ళీ నచ్చజెప్పారు. చూద్దాం అందామే. చూద్దాం కాదు, చేద్దాం అనాలమ్మా అన్నారు గురూజీ గారు. అతడి ఆస్తిపాస్తుల గురించి మరలా చెప్తాను. ఈ రోజుల్లో పొలాలన్నీ రైతులవే తాతగారు. మీకు తెలియదేమో, దున్నిన వాడిదే హక్కు. అవునమ్మా, తెలియకేం? ఇదివరకు మనకి ఇంతకన్నా పొలం ఉండరాదు అంటే అందరూ ఏం చేశారు? పిల్లల పేర, ఇంట్లో పెరిగే పిల్ల పేర, పుట్టబోయే పిల్లల పేర పెట్టి పైకి వీసమెత్తు పోనిచ్చారా? అలాగే ఇప్పుడు ఏదో పన్నాగం పన్నుతారమ్మా అన్నాడు. కావచ్చు, కానీ లేదు, గీని లేదు అంటూ ఆయన ఏదో చెప్పబోగా, అలాంటివేమీ కుదరవండి మా నాన్నగారి దగ్గర. నాన్నగారికి వారికి సంబంధం ఏముంది? సంబంధం ఉన్నాకే ఎవరి కష్టం వారు చేసుకుని బ్రతకాలనే నాన్నకి వాళ్ళకి పొత్తు కుదరదు. అదంతా నీకెందుకమ్మా? పెద్దవాళ్ళు చూసుకుంటారు. చిన్నపిల్లవు, చిన్నవాళ్ళు చిన్నవాళ్లుగానే ఉండాలి. పెళ్ళిళ్ళ విషయాలు పెద్దలే చూడాలి అన్నారు గురువుగారు. అయినా మీకెందుకు ఈ సంబంధం విషయంలో ఇంత పట్టుదల అంది శాంతి. మీ విషయం గనుక. అయితే మీరు నాకు కావలసిన వారు గనక. అంతేనా? లేక అటు నుండి బాగా ముడుతుందా అనగా, చచా అన్నారాయన. తప్పమ్మా, పెద్దవాళ్ల మాటల్లో పిల్లలు జోక్యం కలిగించుకోకూడదు అని గదమాయించినట్లు సముదాయించి చెప్పింది మహాలక్ష్మి శాంతికి. గురువుగారు దయచేశారు. ఇక్కడి నుండి సూటిగా అక్కడికి, అంటే జమీందారు గారింటికి. కాయో పండో తేలనే లేదు. ఏమండి గురువుగారు, మీ అవతార పురుషుడు ఆనందంగారేమంటున్నారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు జమీందారు గారు. ఏముందండి తమ విషయంలో అంటానికి? కాదని అడ్డు చెప్పడానికిను
ప్రస్తుతం ఆయన పని మీద నాగ్పూర్ వెళ్ళారు. త్వరలో రాగానే పిల్లని చూపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పింది అమ్మాయి. అమ్మాయి అంటే ప్రశ్నించారు జమీందారు గోపాలరావు గారు. మాకు చిన్నప్పటి నుంచి బాగా చనువైన అమ్మాయి. అయినా వాళ్ళ పెళ్లి కూడా నేనే చేయించాను. అంచేత చనువుగా అమ్మాయి అబ్బాయి అంటాను అన్నారు. ఓహో అలాగా అన్నారు టీవీగా తల ఊపుతూ జమీందారు గారు. పిల్లని అబ్బాయి చూసాడట, చాలామంది చెప్పగా విన్నాం అన్నారు దర్జా పద్ధతిలో ముఖం పెట్టి. గురువుగారు ఆలోచనలో పడ్డారు. ఆయన దేవంతకుడు, జమీందారు నరాంతకుడు, ఒకరిని మించిన వారు ఇంకొకరు. అబ్బాయి ఎలా చూశాడండి అని గురువు గారు అడగగానే, ఎలాగేమిటి, వాడి మిత్రుడు ఆ ఊళ్ళో ఉన్నాడు, కరణం గారు అబ్బాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేడ మీద నిలబెడితే కనబడిందట అన్నారు ఆయన క్లుప్తంగా. అలాగా అండి, అబ్బాయి అభిప్రాయం అని సగంలో ఆపారు గురువుగారు. పిల్ల బాగుందట, కనుకే మళ్ళా మరోసారి మిమ్మల్ని ప్రయత్నించమంటున్నాను. ప్రయత్నం చేస్తూనే ఉన్నానుగా. చేయాల్సింది ప్రయత్నం కాదు, పెళ్ళి అన్నారు జమీందారు గారు. అబ్బాయి అభిప్రాయం ఆ అమ్మాయిని చేసుకుంటాడు. మరి మీ ఉద్దేశం? వాడి ఇష్టప్రకారమే జరగాలి. మరో సంబంధం ఏదైనా ఎంతమాత్రం వీల్లేదు. ఎందువల్లనంటే ఈ విషయంలో నేను కాచి వడబోశాను. అబ్బాయిని ప్రశ్నించడం జరిగింది. ఈ సంబంధం అబ్బాయికి నచ్చింది. మంచి పాట కూడా పాడుతుందని ఊళ్ళో వాళ్ళు చెప్పుకున్నారట. ఎలాగైనా ఈ సంబంధం అన్ని విధాలా అబ్బాయికి నచ్చింది. మాకు కూడా డబ్బుతో పనేముందని ఆలోచిస్తున్నాను అన్నారు జమీందారు గారు లౌక్యంగా. అలాగేనండి, తప్పకుండా ప్రయత్నిద్దాం. మనం ఎందుకండి ప్రయత్నించడం? ఆడపిల్ల వారే ప్రయత్నించుకోవాలి కానీ. చిత్తం, వస్తా అని సెలవు పుచ్చుకున్నారు గురువుగారు. జీవుడు ఒకటి తెలుస్తాడు, దేవుడు మరొకటి జరిపిస్తాడు. చివరికి ఎవరికి ఎవరో ఏమో. రాత్రి 2 గంటలు కొట్టింది గోడ గడియారం. ఆ ఇంట్లో విలువైన వస్తువుల్లో అది ఒక్కటే ఆ ఇంటి మీద విశ్వాసాన్ని చూపిస్తూ అలా గోడను అంటిపెట్టుకుని మిగిలి ఉంది. శాంతి దృష్టి ఆ గడియారం మీదనే ఉంది. పెద్ద ముళ్ళు 12 మీదికి రాగానే గంటలు లెక్కించింది శాంతి. ఎందుకో కంటి మీద కొనుకు పట్టట్లేదు. దూరంగా బండి వస్తున్న చప్పుడు, ఎద్దు మెడలో గంటల గణగణ ధ్వని ఆమె హృదయాన్ని అయస్కాంతంలా ఆకర్షించి లాగుతోంది. చెవులు నిక్కించి బండి ఎటువైపు నడుస్తుందో అన్న అలికిడిని ఆలకించసాగింది. ఆ ధ్వని తమ ఇంటివైపే వస్తున్నట్లుగా క్రమంగా దగ్గర కాసాగింది. నాన్నగాని వస్తున్నారా అన్న ఆతృత హృదయంలో బయలుదేరింది. అవును, నా ఊహ నిజం అని మనసు హెచ్చరించింది, ఆతృత పరిచింది. దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది శాంతి. ఇంట్లో తల్లి కూడా లేచి ఆమెను చూసి, ఏమ్మా లేచి కూర్చున్నావు? ఇంకా 2 అయింది. నిద్ర ఆరోగ్యానికి అవసరం. నువ్వు నిద్రపోవడమే లేదు. అనవసరమైన ఆలోచనలొద్దు, నిశ్చింతగా పడుకో అంది తల్లి. కాదమ్మా, బండొస్తోంది, నాన్నొస్తున్నారేమో అంది శాంతి సంతోషంగా. అప్పుడే రారు, ఇంకా కొన్నాళ్ళు ఉంటానని రాశారు కదూ. అదిగో నాన్నే. అవును, నిశ్చయంగా నాన్నే. అదిగో బండివాడి గొంతు వినిపిస్తోంది. ఆ మాటలు నాన్నకు సంబంధించినవే. గూడెం వాళ్ళ కబుర్లే చెప్తున్నాడు బండి భీమన్న. లేమ్మా, తలుపు తీసి చూద్దాం. చిన్న లైటు హెచ్చించింది. అమ్మా, హరికేన్ లాంతర్ వెలిగిస్తా. నిస్సందేహంగా నాన్నే. బండి మన వీధిలోకి మళ్ళుతోంది. మన వీధిలో ఇంకెవరు వచ్చేవాళ్ళు అంటూ హరికేన్ లాంతర్ వెలిగించింది. లైటు పెద్దదిగా చేసింది. వీధిలో బండి ఆగిన చప్పుడు అవనే అయింది. శాంతి సంతోషంతో కూడిన గాబరాగా తలుపు భళ్ళున తెరిచింది. ఆ చప్పుడుకి మిగతా పిల్లలు లేచారు. బండివాడి ఎద్దును ఆపి, దిగండి బాబు, చేయి పట్టుకోనా అన్నాడు. ఆ మాట వినగానే శాంతి మనసు పరిపరి విధాలా పోయింది. నాన్నని బండివాడు చేయి పట్టుకోవాలా? దిగలేరు? ఏమిటిది అన్న ఆశ్చర్యం, కంగారు కలిగాయి ఇంట్లో వాళ్లకు. శాంతి నాన్న అంటూ ప్రేమాస్పదంగా పిలుస్తూ బండి వెనక్కి వెళ్ళింది. అవునమ్మా, నేనే అన్నారు బండిలోంచి ఆనందంగారు. ఏమిటిది నాన్న, ఎలా ఉంది ఒంట్లో అంటూ బండి దిగబోతున్న తండ్రికి చేయూతనిచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆనందంగారు మూలుగుతూ లోపలికొచ్చారు. మహాలక్ష్మి ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి కొయ్యబారిపోయింది. ఎంతో ఆరోగ్యంగా వస్తారు అనుకున్న వాళ్ల ఊహ ఒక్కసారి పటాపంచలైంది. పిల్లలు బిక్కమొహం వేశారు. గుండెల్లో గాయం ఉంచుకొని హాయిగా మాట్లాడగలిగే శక్తి లేకపోయింది. దీన వదనాలతో ఉన్న పిల్లల్ని 3 నెలల తర్వాత చూసుకునేసరికి ఆయన హృదయం చీలి దుఃఖం పెల్లుబికింది. అందరి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. ఎవరి నోటంట మాటలు విడిరాలేదు. ఒకరి స్థితిని చూసి ఒకరు నోటితో కాకుండా కళ్ళ చూపులతోనే మాట్లాడుకోసాగారు. శాంతి గుండెల్ని పెగిల్చుకుని, నాన్న, ఇన్నాళ్ళు నువ్వు వార్దాలోనే ఉండొచ్చావా అంది. లేదమ్మా, లేదు, నీ దగ్గర ఏదీ దాచలేను. మానసిక గాయాలతో నిండిన హృదయంలోని బాధల్ని దాచలేకపోయారాయన. అందర్నీ మరిపించేందుకు మురిపించే మాటలు చెప్పాలని ప్రయత్నించారు. అన్నట్లు మర్చానమ్మా, చూడు ఆ సంచి తీయమ్మా అన్నారు. ఎందుకు నాన్న?
నాకు తెలుసు నీ సంగతి. ముందు అసలు విషయం చెప్పు. నువ్వు ఇన్నాళ్ళు మా కళ్ళు గప్పి ప్రవర్తించిన సంగతి అర్థమైంది నాన్న. ఇంకా మమ్మల్ని మభ్యపెట్టకు. లేదమ్మా, ఏమీ లేదు. మీరంతా ఇలా అయిపోయారేమమ్మా అంటూ వస్తున్న మూలుగుని, బాధను లోపల దాచుకునేందుకు ప్రయత్నించసాగారు. శ్రీధర్ బాబు, ముందు ఆ సంచి విప్పు. అందులో మంచి బొమ్మలు తెచ్చాను అంటూ లేని నవ్వు ప్రకటించసాగారు. నాన్న, ముందు కాస్త పొక్కిలించి ఉమ్మేసి హార్లిక్స్ తాగు. తర్వాత బొమ్మలు చూడొచ్చు. అలాగేమ్మా, ఇంకా అదే ఆఖరిసారి బొమ్మలు తేవడం అని హృదయంలో గొణుక్కుంటూ, ఇలా తే సావిత్రి ఆ బ్యాగ్. ఇలా రామ్మా సావిత్రి, నీకు కావాలన్న రాళ్ల గాజులు 4 రంగుల్లో ఒక్కసారే తెచ్చేశానమ్మా అన్నారు. ఎందుకు నాన్న నాకిప్పుడు అంది ఖిన్న వదనంతో సావిత్రి. లక్ష్మి, నీకు కావాలన్న మబ్బు రంగు చీర తెచ్చా, వెంటనే కట్టుకో. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఇంతలో శాంతి హార్లిక్స్ కలిపి తెచ్చింది. అతి నీరసంగా ఉన్న ఆనందం గారు, పిచ్చి తల్లి, నీకే అన్యాయం చేశానమ్మా. నీకు తగిన బంగారం బొమ్మ లాంటి వరుణ్ణి సంపాదించలేకపోయాను అంటూ తూలుతూ దగ్గుకుంటూ లేచి బయటకు అడుగులు వేశారు. వెనకాలే శాంతి, లక్ష్మి నడిచారు. మీరెందుకర్రా, నాకింకా శక్తి ఉంది అంటూ శాంతి చేతిలో నీళ్లందుకున్నారు. అక్కడే గట్టుమీద చతికిలబడి పళ్ళు తోముకొని ముఖం కడుక్కున్నారు. ఆయన పుక్లించి ఉమ్మేసి నీళ్లు, అబ్బా నీళ్లు కావవి, రక్తం, ఎర్రటి రక్తం. శాంతి గుండె ఆగినంత పనైంది. తల్లిని, అమ్మా హార్లిక్స్ చల్లార్చు అని బిగ్గరగా అరిచింది. తల్లి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. నాన్న, ఏమిటిది? అంతా అర్థమైంది నాన్న. కరుణం గారబ్బాయి నువ్వు శానిటోరియం దగ్గర కనబడ్డావని ఎవరో చెప్పారని చెప్తే నేను నమ్మలేదు నాన్న. ఎంత అన్యాయం చేశావు. ఎన్ని బాధలు గుండెల్లో దాచుకున్నావు నాన్న అంది బాధతో. ఊరుకోమ్మా, అమ్మ ప్రాణం బెదిరిపోతుంది. ఏమీ లేదు. ఏదైతే ఏం చేయగలమమ్మా. చేయవలసిన నీ పెళ్ళి చేయలేకపోయానన్న బెంగ తీరలేదమ్మా. ఉండమ్మా, కంగారు పడకు. పద లోపలికి. నీ చేత్తో హార్లిక్స్ తాగి ఎన్ని రోజులైందో అంటూ లేచి లోపలికి వెళ్ళారు. లక్ష్మి చుక్క పొడిచింది. తొలికోడి కూసింది. తెల్లవారినట్లే ఇంక స్నానం చేసి శుక్రవారం సహస్రనామం పూజ చేసుకో, కొత్త చీర కట్టుకొని అన్నారు. వణుకుతున్న చేత్తో హార్లిక్స్ పట్టుకుని నెమ్మదిగా నోటికి అందించుకోబోయారు. శాంతి ఆయన చేయి పట్టుకుంది. శ్రీధర్, ఇలా రాబాబు అంటూ క్రిందికి వంగి సంచిలోంచి ఒక ప్యాకెట్ తీసి విప్పి, చూసావా ఈ 3 కోతుల బొమ్మ అన్నారు. తమాషాగా ఉంది కదూ. చెప్పగలవా అవి అలా ఎందుకు కళ్ళు, నోరు, చెవులు మూసుకున్నాయో అన్నారు. నే చెప్తానన్నా అంటూ ఒక కోతిని తీసి, ఇది చెడు వినరాదు అని చెవులు మూసుకుంది. రెండో బొమ్మ తీసి, సావిత్రి ఇది చెడు చూడరాదు అని కళ్ళు మూసుకుంది. ఇది నేను చెప్తాను మరి అంటూ ఆయన 3వ బొమ్మను గురించి, చెడు మాట్లాడరాదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మరి మనమందరం అలా చెయ్యాలి కదా అన్నారు. నాన్న, ఇటు చూడు, నా దగ్గర ఒకే ఒక కోతి ఉంది. చెడు చూడరాదు, చెడు వినరాదు, చెడు మాట్లాడరాదు అంటూ శాంతి తన చెవులతో చేతులతో మూసుకొని కళ్ళు గుచ్చి చూసి మూతి బిగించి అచ్చంగా బొమ్మ కోతిలాగే కూర్చుని చూపించింది. నాన్న, ఈ కోతి నీ ఆదర్శాన్ని జీవితాంతం పాటిస్తుంది. నువ్వు ఈ బొమ్మలు తేవడంలో అర్థం నేను గ్రహించాను నాన్న అంది తండ్రి భావాలను వ్యక్తపరుస్తూ. అంతలో మహాలక్ష్మి లోపల దేవుడి మందిరం దగ్గర పూజ చేస్తున్నట్లు పాట వినబడింది. వెళ్ళి దేవుడికి దండం పెట్టిరాండమ్మా, అమ్మ పూజ అయింది, హారతి పాడుతోంది అన్నారు. పిల్లలు లోపలికి వెళ్ళారు. ఆయన మంచం మీద వాలారు. సన్నగా మూలుగుతున్నారు. మహాలక్ష్మి కర్పూరం వెలిగించి దేవుడికి హారతిచ్చి పిల్లలు కళ్ళకద్దుకున్నాక భర్తకు కూడా చూపించాలని పళ్ళెం పట్టుకుని హాలు వైపు నడిచింది. పళ్ళెం జారి కింద పడింది. హారతి ఆరిపోయింది. అయ్యో కర్మ అని వెర్రిగా కేక పెట్టింది. లేవలేని స్థితిలో ఉన్న ఆనందం గారు ఆ కేకకు కారణం ఏమీ అడగలేకపోయారు. అరుణోదయం అవుతోంది. ఆకాశంలో సూర్యుడు ఎర్రని బంతిలా దొర్లుకుంటూ బయట ప్రపంచాన్ని దర్శించబోతున్నాడు. ఆనందం బాబు వచ్చారని అప్పుడే ఆ నోట గోడెం దాకా జరజరా పాకింది. పేదల పెన్నిది అయిన ఆనందంగాని చూడ్డానికి ఒక్కొక్కళ్ళే రాసాగారు. కానీ ఎవరితోనూ మనసిచ్చి మాట్లాడే స్థితిలో లేకపోతున్నారాయన. అందరూ అకస్మాత్తుగా చూస్తున్న ఆయన స్థితికి విస్మితులైపోయారు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఏం జరిగిందో అన్నీ వారిలో వారే ఊహించుకుని కవిత్వంలా కల్పించుకుని చెప్పుకోసాగారు. ఆనందం గారింటి చుట్టూ గూడెం ప్రజలు క్షణం విడవకుండా ఆయన ఏదైనా ఆదేశిస్తే అది చెయ్యాలనే కోరికతో కాసుకొని కూర్చుంటున్నారు. ఊళ్ళో జనం మర్యాదకొచ్చి చూసిపోతున్నారు. ఎక్కువసేపు అక్కడుంటే ఏదైనా అవసరం గడపాలేమో అనే భయం వారి మనస్సులో మెదులుతుంటే లేచి వెళ్ళిపోతున్నారు. చేతులారా చేసుకున్నాడు, అందులో ఆ పుత్రశోకం మరీ కృంగదీసింది అని నాలుక చివర నుండి వచ్చే సానుభూతి వాక్యాలు పలుకుతున్నారు. ఇంట్లో ఆప్తులైన ఆడదిక్కులు నలుగురు చేరారు. ఇవ్వవలసిన తమ్ముడికి చెల్లెలికి టెలిగ్రాములిచ్చారు.
ఆనందం గారు నెమ్మదిగా అమ్మ శాంతి అన్నారు. ఏ నాన్న ఇక్కడే ఉన్నాను అంటూ దగ్గరగా వెళ్ళి నిలబడింది. అమ్మను పిలువు ఒక్కసారి అన్నారు నెమ్మదిగా. మహాలక్ష్మి పక్కనే ఉండి పలికింది. కాళ్ల దగ్గర నిలబడి కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ ఏం కావాలి అంది పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ. ఇలా రా లక్ష్మి. శాంతి నువ్వు వెళ్ళమ్మా. శాంతి లోపలికి వెళ్ళింది. లక్ష్మి నా సంగతి నీకు బాగా అర్థమైందనుకుంటా అందామె పుట్టెడు బాధతో ఏక నిట్టూర్పుతో. ఆమె కళ్ళ నుండి పడే కన్నీరు ఆయన కాళ్లపై పడి పన్నీరవుతోంది. అదో మూగ భాష, అదో హృదయ ఘోష. ఆలోచనల్లో పడిందామె. పతిసేవ, పతిభక్తి, తన ఆత్మారాధన, జన్మోపాసన, పసుపు కుంకుమలు తన పంచప్రాణాలు, పతిసేవలే తన మడిమాన్యాలు. ఇటువంటి హృదయ విదార విషాద ఘోర పరిస్థితి వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదు. తరగని ఆశ తనకి శ్వాస. ఆమె ఆశావాది. ఏ దైవమో అడ్డుపడతాడని, తన దైవం బ్రతుకుతాడని ఇంకా ఆశిస్తూనే ఉంది. ఆ ఇంటి దీపం ఆరకూడదని, ఆ ఇల్లాలి తాళి రాలకూడదని ఎందరో దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. ఆనందం గారికి ఎగశ్వాస మొదలైంది. ఆయన ముఖం అంతకంతకు కళాహీనమవుతోంది. అది చూసిన మహాలక్ష్మి గారి కాళ్ల కింద మన్ను కరిగిపోతోంది. తల తిరిగిపోతోంది. ఏదో ప్రళయం విలయం రాబోతోందేమో. దూరాన తీతువు కూత వినబడుతోంది. అదో దుశ్శకనం. ఆ తీతువు కూత చెవులపడి మహాలక్ష్మి గారి నవనాడులు కృంగిపోయాయి. గుండె జల్లుమంది, మనసు గొల్లుమంది. జలజల జాలువారే అశ్రువులు చెక్కిళ్ల నుండి స్రవిస్తున్నాయి. ఆమె ప్రతి చిన్న సమస్యను అదో పెద్ద అగ్నిపరీక్ష అనుకునేది గతంలో. కానీ అసలైన అగ్నిపరీక్ష అంటే ఇప్పుడే అర్థమైంది ఆమెకు. జీవితంలో ప్రతి జీవికి ఎన్నో పరీక్షలుంటాయి. వాటిని వారు అధిగమించవచ్చు. కానీ మరణం అనే అగ్నిపరీక్షను మానవజాతి ఈనాడే కాదు ఏనాడు కూడా అధిగమించలేదు. మృత్యుంజయులు అనే మాట మాటల్లోనే. నిజంగా ఉన్నారా? చావును జయించిన వారు లేరు, 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 ఎవరూ లేరు. ఉంటే ఏరి ఎవరు? జీవితం ఎంత దగాయో అర్థమవుతోంది మహాలక్ష్మి గారికి. తను ప్రేమించిన వ్యక్తి, తన హృదయంలో శక్తి, తన ఊహల్లో మూర్తి, తన జీవిత సహధర్మచారి, తన సర్వం, తన గర్వం, తన అన్నీ తనని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆమె పరిస్థితి వర్ణనాతీతం. మౌనంగా దైవాన్ని ప్రార్థిస్తోంది. స్పృహలో లేరు ఆనందం గారు. ఆ ఇంటి చుట్టూ మృత్యువు తిరుగుతోంది. ఆయన పరిస్థితి మరీ దిగజారిపోతోంది. నాడి చాలా బలహీనంగా ఉంది. గుండెలు పగిలిపోయేటట్టు మహాలక్ష్మి గారు రోదిస్తుంటే చుట్టుపక్కల వారు ఓదారుస్తున్నారు. ఆయన చివరి మాటలేమిటో, ఆయన తుది కోరికలేమిటో తెలుసుకోవాలని శాంతి ఆరాటపడుతోంది. కట్టెలే చుట్టాలు, నిప్పులే బంధువులు. పక్కింటి బోడమ్మగారు తత్వం పాడుతుంటే ఆమెకు ఇక్కడి పరిస్థితి తెలవదు అని అందరూ అనుకున్నారు. పగేమో అనుకున్నారు కొందరు. ఒకరిద్దరు పోయి ఆమెను ఆ పాట ఆపించారు. అయినా ఆ పాట సమ్మెట పోటులా అచ్చటి జనాన్ని బాధిస్తూనే ఉంది. నాన్న అంది శాంతి. ఆయన ఓ మాటు కళ్ళు తెరిచి చూశారు. మరలా అంతలోనే స్పృహను కోల్పోయారు. అదే ఆయన చివరి చూపు. ఆ విషయం పెద్దలు గ్రహించి గమ్మున తులసి తీర్థం తెప్పించి ఆయన గొంతులో పోశారు. ఆయన కాళ్ళు చేతులు టపటపా కొట్టుకున్నారు. బాధతో నిలువెల్లా మెలికలు తిరిగిపోయారు. అంతే, ఆయన అధ్యాయం ముగిసింది. మెడ పక్కకు వాలిపోయింది. ముఖం వెలవెలపోయింది. మూసుకుపోయిన కనురెప్పల్ని ఒత్తిగించుకుని మెరుస్తూ ఒక కన్నీటి బిందువు ముత్యంలా జారిపడింది. కళ్ళు కూడా తెరుచుకున్నాయి. అంతే, ఇక మూత పడనే లేదు. ఒక్కసారిగా బోరుమంది ఇల్లు. అదో శోక సముద్ర ఘోష. గుండెలు పగిలిపోయిన మహాలక్ష్మి గారు పతి మృతదేహంపై పడి తలతెగిన పక్షిలా విలపించసాగారు. మొదలు నరికిన అరటి చెట్టులా కూలబడి ఏడ్వసాగింది శాంతి. కన్నీరు పెట్టని వారు లేరు. విధి విషం గక్కింది. అంతటా విషాదం వర్షిస్తోంది. శాంతి ఇంచుమించు ఉన్మాదావస్థలో ఉంది. తండ్రి మరణాన్ని ఆమె నమ్మలేకపోతోంది. 4-5 ఆమెను పట్టుకున్నారు. అందరినీ విడిపించుకొని శాంతి ఒక్క ఉదుటిన ముందు కురికి, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గొల్లుమంది. ఇంక నేనెప్పుడు అలా అడగను నాన్న అంటూ గోడుగోడున ఏడ్చింది. అంతా అంధకారమైంది. అందరూ ప్రాణాలు ఉండి లేనివారులా నిలబడి ఉన్నారు. ఆనందం గారి జీవితం అనంతంలో కలిసిపోయింది. గూడెం జనమంతా మేం అభాగ్యులం బాబు, మా కష్టసుఖాలు కనుక్కునే ధర్మదాతవు వెళ్ళిపోయావా, ఇంకా మేం కూడా ఈ ఊరు విడిచిపోవలసిందే అంటూ అనేక విధాలా విలపించారు. మహాలక్ష్మి అపూర్వ త్యాగాన్ని చూసి దేవతలా ఆరాధించేవారు గూడెం ప్రజలు. ఎప్పుడు పచ్చని బొట్టుతో పసుపు కుంకుమల రేఖల కాంతితో కళకళ్లాడే ఆమె ముఖకాంతి ఈనాడు అమావాస్య నాటి అంధకారంలా చూడ్డానికి బాధాకరంగా ఉంది. కలకలలాడే మోము వెలవెలపోతోంది. గాలిలో ఆకుల ఆమె కాయం కంపించసాగింది.
బ్రతుకు అంధకారమైంది. భవిష్యత్తు శూన్యమైంది. భరించలేని బాధతో రోదిస్తోందామె. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. సర్వస్వాన్ని త్యాగం చేసి ఎలాగైనా ఆ బాబుగారిని బ్రతికించుకుని దక్కించుకుంటే చాలని భగవంతుడిని ప్రార్థించావు. ఆ భగవంతుడికి నీ మీద మా మీద కూడా దయలేకపోయింది. అంతా కర్మ అంటూ ఎవరికి తోచినట్లు వారు ఊరడించారు. విరిగిన మనసులు అతకవు, ఒరిగిన మనుషులు బ్రతకరు. ఇది దైవ శాసనం. ఇంతలో ఊరుకో, ఊరుకో తల్లి. నీలాంటి మహిళలు ఎందరో ఉన్న మన దేశం ఎంతో గర్వించదగినది. మన దేశానికి నువ్వు ఆదర్శ మహిళవి. నీ చేతిలో ఉన్నంత నువ్వు చేశావు. బాధపడకమ్మా, వైరాగ్యం వహించాలి. పెద్దవాణ్ణి, నా మాట వినమ్మా అంటూ ఆమె మేనమామ కాబోలు ఎన్నో విధాలా ఊరడించాడు. ఆనందం గారి అంతిమ క్రియలు జరిగిపోయాయి. వచ్చిన తమ్ముడు వెళ్ళి తప్పనిసరిగా తన డ్యూటీలో జాయిన్ అవ్వవలసి వచ్చింది. చెల్లెలు కాంతం కూడా అత్తవారింటికి వెళ్ళిపోవాలి. కాంతం సావిత్రిని తనతో కూడా తీసుకెళ్ళింది. ఇల్లంతా ఎటు చూసినా శోకమయంగా కనపడసాగింది. నెలలు వారాలు గడిచిపోయినా హృదయాల్లో బాధలు తరగలేదు, పెరగసాగాయి. ఒక పక్క అప్పులవారు అన్నయ్య ఇవ్వవలసిన సొమ్ముకు ఆయన తమ్మునికి కటువైన లెటర్స్ రాయడమే కాకుండా ఉన్న కాస్త పొలం కూడా స్వాధీనం చేసుకునేందుకు ఇంటికొచ్చి శాంతి చేత, మైనర్ తరపున మహాలక్ష్మి చేత సంతకాలు తీసుకోవడం శాంతికి మహా అవమానంగా, బాధగా అనిపించేది. నాన్న తీసుకున్న సొమ్ము అణా పైసలతో తీర్చాలనే పట్టుదల, తమ్ముణ్ణి చదివించాలి, అమ్మని పోషించాలనే బాధ వేధించసాగింది. అమ్మా, హైదరాబాద్ నుండి నాకు ఇంటర్వ్యూకి రమ్మని వచ్చిందమ్మా. నాన్న కూడా నాకు అనుమతి ఇచ్చారు, నేను వెళ్ళాలి అంది వణుకుతున్న గొంతుకతో. ఎందుకమ్మా, నువ్వు ఆడపిల్లవి, వయసులో ఉన్నదానివి, ఒంటరిగా ఎక్కడికి వెళ్తావమ్మా? అసలే హైదరాబాద్ అంటే చాలా మోసం, భయం అంటారు. ఏం భయం లేదమ్మా. మన మా మేస్టారికి కూడా రాశాను. వారిద్దరూ నన్ను తప్పక రమ్మన్నారు. మాస్టర్ సంగతి నాకు బాగా తెలుసు. శాంతి చిన్నప్పటి నుండి మాస్టారు రాధాకృష్ణ గారు చదువు చెప్పేవారు. ఆయన చాలా మంచి చదువుకున్నవారు. శాంతికి ప్రైవేట్ చెప్పి మెట్రిక్ పరీక్షకు పంపించారు. తర్వాత బీఏకి కూడా చాలా వరకు చెప్పారు. ఈ మధ్యే 4 ఏళ్ల క్రితం ఆయన హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఆనందం గారంటే ఆయనకి అమిత గౌరవం. శాంతి ఉత్తరం చదువుకుని ఆయన చాలా బాధపడి వెంటనే వారి కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలన్న తలంపుతో శాంతిని రమ్మని రాశారు. శాంతి హైదరాబాద్ ప్రయాణానికి వీరన్న 100 రూపాయలు తెచ్చిచ్చాడు. వీరన్నే స్వయంగా శాంతిని రైలు కూడా ఎక్కించొచ్చాడు. ఈ సంవత్సరంతో శ్రీధర్కి మెట్రిక్ చదువు పూర్తవుతుంది. తర్వాత ఎక్కడైనా ఉండి చదవాలి. పెద్ద చదువు చదివించి నాన్న ఆశయం నెరవేర్చాలి. ఇంటి ఇబ్బందులు తీర్చాలి. బాబాయ్ ఎంతకాలం తమని పోషించగలడనే బాధ, ఆలోచనలు శాంతి హృదయంలో సుడులు తిరుగుతున్నాయి. అసలు హైదరాబాద్ ఉత్తర దక్షిణాలు తెలియని కొత్త ప్రదేశం. శాంతికి ఉర్దూ రాకపోయినా ఇంగ్లీష్తో చలామణి కాగలదు. రాత్రంతా రైల్లో తనతో పాటు తన ఊహలు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. తండ్రి అలా అందరినీ వదిలి వెళ్ళిపోయాడు అన్నయ్య దగ్గరికి. అసలే అన్నయ్య పోయిన బెంగతో కృంగుతోంది అమ్మ. అగ్గి మీద గుగ్గిలంలా నాన్న పోవడం, వెంటనే తను ఇలా రాక తప్పలేదు. సావిత్రి అత్తయ్యతో వెళ్ళింది. ఇంకా శ్రీధర్, అమ్మ అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటే అమ్మ గుండె పగిలి ఏమైపోతుందో అన్న బెంగ, బాధ హృదయాన్ని చాపచుట్టలా చుట్టివేస్తోంది. అయినా తను ఈ సమయంలో ధైర్యం వహించాలి. తన బాధను పైకి వ్యక్తం చేసుకోలేని కొత్త జనం ఎదురు సీట్లలో, పక్క సీట్లలో ఉన్నారు. అలాగే గుండెల్లో ఇముడ్చుకుంటూ ప్రయాణం చేస్తోంది. తన ప్రయాణాన్ని సాగిస్తోంది రైలు బండి. ఆకాశంలో పండు వెన్నెల నిండుగా యవ్వనిలా నవ్వుతోంది. ఆ వెన్నెల్లో కొండలు వెండిపూత పూసినట్లున్నాయి. ఆ వెన్నెల్లో మహావృక్షాలు మహారాజుల్లా గర్వంగా విరగబడి నవ్వుతున్నట్లు. తనని గాని పరిహసించట్లేదు కదా. నాన్న పోగానే ఇల్లు వదిలి మబ్బు విడిచిన పొద్దులా బయలుదేరావా అన్నట్లు అనిపిస్తోంది. రైలు నగరం చేరేసరికి తెల్లవారింది. సుందరమైన నగరం పచ్చని లతా నికుంజాల్లో నిద్రిస్తున్నది. తూర్పు నుండి సూర్యుడు బంగారు బంతిలా దొర్లుకుంటూ పైకొస్తున్నాడు. అప్పుడే మేల్కొంటున్న పసిపాపలా ఉంది పట్నం. హైదరాబాద్ పట్నాన్ని చూడగానే తాను చరిత్రలో చదివిన హైదరాబాద్ సుల్తానుల కథలు, కళలు, కట్టడాలు, చార్మినారు, మసీదులు, మహల్సు అనేక ఘట్టాలు స్ఫురణకొచ్చాయి. రైలు ఎక్కడ ఆగుతుందో, ఏ పరిసరాల్లో దిగాలో, మాస్టారు స్టేషన్కి వస్తారో రారో, తన్ని అసలు గుర్తుపట్టగలరో లేదో అనే ఊహలతో కలత పడుతోంది. మంచులో మహానగరం మిలమిలా మెరిసిపోతున్నట్టుంది. అందరూ చలికి వణుకుతూ స్వెట్టర్లు ధరించిన శాలువలు కూడా కప్పుకున్నారు. శాంతి మాత్రం ఒంటిపొర చీరకొంగు బిగించి కప్పుకుంది. ఒళ్ళు కొయ్యబారి బిగుసుకుపోతోంది. భానుడు బారెడు పైకొచ్చినా ఇంకా చలిగానే ఉంది. నగర పరిసరాల్లో పడింది రైలుబండి. రైలుబండి వేగం తగ్గింది. ఇంకా సిగ్నల్ రాలేదు.
ఎన్నాళ్ల నుండో ఈ మహానగరాన్ని చూడాలని ఉవ్విళ్ళూరుతున్న శాంతి కోరిక ఈనాటికి ఈ విధంగా తీరింది. ఈ నగరాన్ని చేరగలుగుతున్నాను అనుకుంది. కానీ ఆమె ముఖంలో అంత సంతోషం కానరావట్లేదు. శాంతి తండ్రి చిదానందం గారు భాగ్యనగర్ అంటే అది దానికి తగిన చక్కని పేరని హైదరాబాద్ గురించి వర్ణించి చెప్పినప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నట్లే ఆనందపడింది. కానీ ఈరోజు తను నిజంగా ఆ మహానగరంలో అడుగు పెడుతున్నా అంత ఆనందరేఖలు ఆమె ముఖంలో కనిపించటం లేదు. రైలు క్రమంగా వచ్చి స్టేషన్ ముందు నిలిచింది. జనం గబగబా దిగుతున్నారు. తాను ఇక్కడ దిగాలో ఇంకెక్కడ దిగాలో అర్థం కాక ఇది హైదరాబాదేనా అని ఒకరిని ప్రశ్నించింది. మీరెక్కడ దిగాలి? హైదరాబాద్లో. అయితే మీరు నాంపల్లిలో దిగండి అని ఆయన దిగిపోయాడు. మరికొద్ది క్షణాలకే రైలు పెట్టె అంతా ఖాళీ అయింది. జనం అక్కడక్కడ మాత్రమే పెట్టెల్లోంచి తొంగి చూస్తూ కనబడుతున్నారు. నాంపల్లి అంటే ఎక్కడా అని మళ్ళీ మరొకరిని ప్రశ్నించింది. వచ్చే స్టేషన్ నాంపల్లి, అదే హైదరాబాద్ కూడాను. ఈ స్టేషన్ సికింద్రాబాద్ అందామే. హమ్మయ్య, మాస్టర్ కూడా అక్కడికే వచ్చి దిగమని రాశారు. నయమే దాటిపోలేదు అనుకుని ధైర్యం చిక్కబట్టుకొని కూర్చుంది. ఇంతలో నాంపల్లి స్టేషన్ రానే వచ్చింది. శాంతి కిటికీలోంచి బయటికి చూస్తూ ఒక్కసారి ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు దృష్టిని ప్రసరించింది. స్టేషన్ నిండా జనం. రైల్వే కూలీలు కూలీ సార్ అంటూ చేతుల్లో సామాన్లు లాగేస్తున్నారు. పండ్ల బండ్లు, సోడా, డ్రింక్సు, బిస్కెట్ల బళ్ళు తోసుకుంటూ అరుస్తున్న కేకలు చెవులు బద్దలై స్టేషన్ దద్దరిల్లిపోతోంది. కథ కొనసాగుతుంది.